వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజ వ్లాగ్స్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మనకి పండుగలప్పుడు కానీ లేదా ఎలాంటి స్పెషల్ ఒకేషన్స్ ఉన్నప్పుడు కానీ ముందుగా గుర్తుకొచ్చేది మనకి పాయసం, అంతేనా అండి? సో ఈరోజు రెసిపీ వచ్చేసి సేమియా పాయసం. సో స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 లీటర్ వరకు పాలను యాడ్ చేసుకొని అవి పొంగొచ్చేంత వరకు సైడ్కి మళ్ళీ ఒక కడాయి తీసుకొని అందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. సో అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదాంని అందులో యాడ్ చేసుకొని బాదం అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వేగిన తర్వాత పక్కన తీసేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజుని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక వీటిని కూడా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. సో ఇలా డ్రై ఫ్రూట్స్ అనేవి వేపుకునేటప్పుడు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. సో ఇలా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే సన్ఫ్లవర్ సీడ్స్ అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా మంచిగా వేపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో మరికొన్ని కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో మళ్ళీ 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని అందులోనే మీకు కావాల్సినంత సేమియాని రోస్ట్ చేసుకోండి. సో ఈ సేమియా అనేది వేయించుకునేటప్పుడు కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి. సో ఇలా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. నెక్స్ట్ పక్కకు పెట్టుకున్న పొంగొచ్చిన పాలని ఇందులో యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని వీటిని ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది 8 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మరిగించుకోండి. సో మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ కూడా ఉండండి. సేమియా అనేది 70 to 80% వరకు సాఫ్ట్ అయ్యేలా చూసుకోండి. సో సేమియా అనేది సాఫ్ట్ అయిందా లేదా అని చెక్ చేయడం కోసం కొద్దిగా తీసుకొని చేయితో అలా ప్రెస్ చేసి చూడండి. సేమియా అనేది సాఫ్ట్ అయిపోయిందండి. సో అందులోనే నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోండి. నేను 200 to 250 గ్రామ్స్ వరకు సేమియాని తీసుకున్నానండి. అందుకే 1.5 కప్ వరకు షుగర్ని యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఇందులో ఒకటిగా యాడ్ చేసుకుందాం. సో ఇలా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఈ మిశ్రమం మొత్తం 2 to 3 మినిట్స్ పాటు అలానే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేలా చూసుకోండి. మరి గట్టి పడేంత వరకు ఆగకండి. సో ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అండి. సో దీంట్లో నేను ఇంకో చిన్న టిప్ కూడా చెప్పబోతున్నానండి. సో ముందుగా మనం కాచి చల్లార్చిన పాలని 1 గ్లాస్ వరకు ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత కూడా ఈ మిశ్రమం మొత్తం గట్టిపడకుండా ఉంటుందండి. సో ఎంతో టేస్టీగా అండ్ డెలిషియస్గా ఉండే సేమియా పాయసం రెడీ అండి. సో మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.